కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత వైసీపీ పార్టీ నాయకులకి లేదని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల తిరుపతి తోపులాటలో 6 చనిపోవడం చాలా బాధాకరమని, ఆ ఘటన అందరి మనసుని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ కుట్ర అనే విషయంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరుపుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, యువజన దినోత్సవం. స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి పాదాభివందనం చేస్తూ యువత అంతా కూడా స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా నడుచుకుంటారని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా విషయానికి వస్తే, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లోనే, అంటే ఇటీవల వైసీపీ నాయకులు కావచ్చు, జగన్ రెడ్డి కావచ్చు, ఓడిపోయినటువంటి మంత్రులు కావచ్చు, అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సూటిగా సుత్తి లేకుండా నిన్నటి రోజు మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. అదేంటంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 40 చిల్లర సలహాదారులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశారంటే 1800 కిలోమీటర్ల రోడ్డు వేశారు. 5 సంవత్సరాలు పట్టింది 1800 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి. అదే 6 నెలల్లో కూటమి ప్రభుత్వం, ఏదైతే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 3750 కిలోమీటర్లు 6 నెలల్లో రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి మేధావులారా, ఓడిపోయిన వైసీపీ నాయకులారా, ఈ రాష్ట్రంలో ఎవరెవరైతే కూటమి ప్రభుత్వం గురించి అవాకులు చవాకులు పేర్కొన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వివరణ ఇస్తున్నా. అదేవిధంగా ఏదైతే మినీ గోకులాలు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో మినీ గోకులాలు 268 మాత్రమే నిర్మాణం చేయడం జరిగింది. అదే కూటమి ప్రభుత్వం 22,500 మినీ గోకులాలను నిర్మించడం జరిగింది 6 నెలల కాలంలోనే. పీవీటీసీ 91 కోట్లు ఖర్చు పెట్టింది 5 సంవత్సరాలకి వైసీపీ ప్రభుత్వం. అదే కూటమి ప్రభుత్వం 750 కోట్లు ఖర్చు పెట్టింది. మరి 6 నెలల్లోనే ఈ రాష్ట్రంలో అట్టడుగున అభివృద్ధి లేకుండా 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి వైసీపీ పాలనకి కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే రాష్ట్రాన్ని, పంచాయతీలని అభివృద్ధి వైపు నడిపించే దిశలో కొనసాగుతూ ఉందంటే ఇంతకంటే ఇంకేం కావాలా? 6 నెలల్లోనే. విషయానికి వస్తే, ఇటీవల ఏదైతే తిరుపతిలో టికెట్ల కోసం జనసముద్రం, ఆ తొక్కిసలాటలో 6 మంది దుర్మరణం చెందడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, కూటమి మంత్రులందరూ కూడా అక్కడ వెళ్ళి పరిశీలించి ఇది అధికారులు తప్ప లేదంటే రాజకీయ కుట్ర అనేటువంటి విషయాన్ని పూర్తిగా విశదీకరిస్తామని చెప్పడం, అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించే ఆలోచనతో ప్రకటించడం, హాస్పిటల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలనేటువంటి విధానాన్ని చెప్పడం, హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పలకరించి రావడం జరిగింది, బాధతో కళ్ళల్లో నీళ్లు తిరిగే విధంగా. అయితే శవ రాజకీయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూడండి. హాస్పిటల్లో దెబ్బలు తగిలి బాధలో ఉంటే వాళ్ళ కాడికి పోయి చిరునవ్వు నవ్వి శవరాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఏదైతే పర్యాటక శాఖ మంత్రి మాజీ రోజా డిబేట్లు పెట్టడం, మీడియాతో మాట్లాడడం చూస్తే ఎంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది. బురద జల్లే ముందు ఒక్క క్షణం ఆలోచించు. నెలలో ఎన్నిసార్లు నువ్వు తిరుమలకి నీకు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళని ఎవరెవరిని తీసుకొచ్చావో, ఎవరెవరి చేత దర్శనాలు చేయించావో ఒక్కసారి నీకు మంత్రి పదవి వచ్చిన తర్వాత నీ పర్యాటకాన్ని మానేసి నువ్వు మాత్రం పర్యటించడం మొదలు పెట్టావు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత నీకుందా రోజా?
అదేవిధంగా నేను రోజైనా ఒకటే అడుగుతా ఉన్నా, శవ రాజకీయం చేసింది మీ జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వం? గొడ్డల పోటుకి గుండు పోటుకి తేడా ఏందో ఒక్కసారి ఆలోచించి రోజా. గొడ్డల పోటును చిత్రీకరించింది కూటమి ప్రభుత్వమా? కోడి కత్తిని చిత్రీకరించింది కూటమి ప్రభుత్వమా? గులకరాయిని విసిరేసింది కూటమి ప్రభుత్వమా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు మాట్లాడే ముందు నీ స్థాయిని తెలుసుకో. ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుందంటే కూటమి ప్రభుత్వం వల్లే. 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సమస్యలపై పోరాటం చేసి నిలబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి వ్యక్తే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి కావచ్చు, రాష్ట్రం నుంచి వచ్చే గ్రామ పంచాయతీలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కావచ్చు, ఎక్కడా కూడా అవినీతి జరగకుండా పంచాయతీలను అభివృద్ధి దిశలో నడిపిస్తుంది కూటమి ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో పంచాయతీల్లో నిధులు లేక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఉంది. పేద బడుగు బలహీన వర్గాలు మీద కుట్రపూరితమైనటువంటి చర్యలు తీసుకొని అనేక మందిని, ఎస్సీలని, మైనార్టీలని హత్యలు చేసి పార్సీలు పంపించినటువంటి ప్రభుత్వం మీ వైసీపీ ప్రభుత్వం. సిగ్గు లేకుండా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే రోజా పాసినోరు వేసుకొని జరిగిన సంఘటనలు ఏంటో తెలుసుకొని మాట్లాడు. ఈరోజు మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం క్షమాపణ అడగమన్నాడు అందరినీ కూడా. ఇది రైటర్ రాగా మీలాగా శవ రాజకీయాలు చేసే కూటమి ప్రభుత్వం, నీతి నిజాయితీగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేదే కూటమి ప్రభుత్వం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక క్షణం ఆలోచించండి. జగన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడు, 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించాలి. 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది వైసీపీ పార్టీకి. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే మొదట పెడితే 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం గమనించాం. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటా పోతే 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను చెప్పాలంటే 5 రోజులు పడుతుంది మనకి. కాబట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. గుంటనక్క వేషాలు వేస్తున్న వైసీపీ పార్టీకి అందుకే మీరు బుద్ధి చెప్పారు, అందుకే కూటమిని గెలిపించారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతి అక్రమాలు లేకుండా పరిపాలన కొనసాగిస్తూ ఉందనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. Hi Nilor, please subscribe to N3 TV. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు. మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు, ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి. 2 పసిడి పట్టు చీరలు 2795 రూపాయలు, వస్త్రకళ పట్టు చీరలు 2995 రూపాయలు, క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, లెహంగాస్ పై అప్ టు 50% డిస్కౌంట్, ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 40% ఆఫ్, షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్, 4 బాయ్స్ షార్ట్స్ 650 రూపాయలు, 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ 645 రూపాయలు. అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై 1 గెట్ 1 ఫ్రీ అప్ టు 50% ఆఫ్. ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మశక్యం కాని సూపర్ ఆఫర్స్. నంబర్ 1 షాపింగ్, నంబర్ 1 సేవింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.